హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 3, 2025 తెల్లవారుజామున 5 గంటలకు తాండూర్ డిపో నుంచి ఒక ఆర్టీసీ బస్ బయలుదేరింది. తాండూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆ ఆర్టీసీ బస్సులో ఉన్న 72 మందికి అది తమ చివరి ప్రయాణం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు నందిని, సాయిప్రియ, తనుష తమ అక్క పెళ్లి సంబరాలు ముగించుకొని తిరిగి కాలేజీకి వెళ్తున్నారు. మరోవైపు కేవలం 40 రోజుల పసికందుతో ప్రయాణిస్తున్న సలేహా బేగం. వారి ప్రయాణం ఆనందంగా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ విధి మరోలా తలిచింది. ఉదయం 7 గంటల 10 నిమిషాల సమయంలో చేవళ్ల సమీపంలోని ఖానాపూర్ మీర్జాగూడ గేటు వద్ద ఎదురుగా అతివేగంగా రాంగ్ రూట్లో వస్తున్న ఒక కంకర్ టిప్పర్ లారీ ఆ బస్సును బలంగా ఢీకొట్టింది. ఆ లారీ సరాసరి బస్సు కుడివైపు మీద పడడంతో లారీలోని కంకర బస్సులోని ప్యాసింజర్లపై కూరుకుపోయి 10 మంది ఊపిరాడక కూడా చనిపోయారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ విషాదం కేవలం ఒక డ్రైవర్ తప్పిదం వల్ల జరిగిందా, లేక దీని వెనుక ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రోడ్డు విస్తరణ సమస్య? ఈ రోజు మనం ఆ నెత్తుటి మరకల వెనుక ఉన్న నిజాలను నిగ్గు తేల్చుదాం. ప్రతి ప్రాణం విలువైనదే అని నిలదీసి అడుగుదాం. ఈ ఘోర రోడ్డు ప్రమాదం వెనుకున్న 3 ప్రధాన కారణాలేంటో ఒక్కసారి చూద్దాం. మొదటిది టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం టిప్పర్ లారీ అతివేగంగా రాంగ్ రూట్ లో వచ్చి బస్సును ఢీకొట్టింది. కానీ అక్కడున్న కొంతమంది మాత్రం లారీ ఒక 2 వీలర్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాద స్థలానికి 20 అడుగుల దూరంలో ఉన్న ఒక పెద్ద గుంతను తప్పించబోయి లారీ అదుపు తప్పి బస్సును ఢీకొట్టిందని అంటున్నారు. అంటే డ్రైవర్ తప్పిదంతో పాటు కనీసం ఉన్న ఆ 2 లేన్ రోడ్డు కూడా సరిగ్గా లేకపోవడం ఒక కారణం. రెండవది బస్సులో పరిమితికి మించిన జనం ఉండటం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. రోజు 45 లక్షల మంది ప్రయాణించే చోట ఇప్పుడు 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు 52 మంది కూర్చోవాల్సిన బస్సులో 72 మంది ఉన్నారు. చాలా మంది నిలబడే ప్రయాణిస్తున్నారు. ఈ ఓవర్ క్రౌడింగ్ వల్ల ప్రమాద తీవ్రత, మృతుల సంఖ్య పెరిగింది. మూడవది మరియు అసలైన కారణం డెత్ క్యారిడార్ గా మారిన ఆ జాతీయ రహదారి NH-163. స్థానికులు ఈ రోడ్ను మృత్యు మార్గం అని కూడా పిలుస్తారు. ఇక్కడ రోజు 6-7 ప్రమాదాలు జరుగుతాయని, 2018 నుంచి ఇప్పటి వరకు 280 మందికి పైగా చనిపోయారని గణాంకాలు చెప్తున్నాయి. ఇటీవలే ఇదే రోడ్డుపై ఆలూరు గేట్ వద్ద ఒక లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారస్తులపై దూసుకెళ్లింది. ఆ ఘటనలో 4 అక్కడికక్కడే చనిపోయారు. డివైడర్ లేని ఇరుకైన రోడ్డు, 150కి పైగా ప్రమాదకరమైన మలుపులు, గుంతలమయమైన రోడ్డు, ఇలా ఈ రహదారిపై ప్రయాణం చేయటం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లడమే. ఇంతటి ప్రమాదకరమైన రోడ్డును 4 లేన్ హైవేగా విస్తరించాలన్న ప్రాజెక్టు 7 ఏళ్లుగా పెండింగ్ లో ఉంది. ఎందుకు? దీని వెనుకున్న రాజకీయ మరియు పర్యావరణ కారణాలు ఏమిటో ఒకసారి చూద్దాం. 2018లో కేంద్ర ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చింది. కానీ ఈ రోడ్డు పక్కన ఉన్న వందలాది పురాతన మర్రి చెట్లను నరకాల్సి వస్తుందని కొంతమంది పర్యావరణ ప్రేమికులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టుపై స్టే విధించింది. ఈ పర్యావరణ ప్రేమికులకు మనుషుల ప్రాణాల కంటే చెట్ల యొక్క ప్రాణాలే ఎక్కువ కాబోలు. సరే, చెట్లను కాపాడాలన్న వారి వాదన సరైనది. కానీ ఈ వివాదాన్ని సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? చెట్లను కాపాడుతూ ప్రజల ప్రాణాలను రక్షించే ప్రత్యామ్నాయ డిజైన్ రూపొందించడానికి ఏళ్ల సమయం ఎందుకు పట్టింది? ఈ జాప్యం జరుగుతున్నంత కాలం ఈ డెత్ క్యారిడార్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. విషాదం ఏమిటంటే ప్రమాదం జరిగిన రోజే, అంటే నవంబర్ 3న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 ఏళ్ల జాప్యం తర్వాత వచ్చిన ఆ అనుమతి 19 నిండు ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత రావడం అత్యంత బాధాకరం. ఈ జాప్యానికి బాధ్యులెవరు? ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరపున 9 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. విచారణకు ఆదేశించారు. కానీ ప్రమాద స్థలానికి వెళ్లిన స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఏళ్ల తరబడి రోడ్డు బాగు చేయమని వేడుకుంటున్నా పట్టించుకోలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. ఇది కేవలం ప్రజల ఆవేశం కాదు, ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న అపనమ్మకానికి నిదర్శనం. ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, ప్రకటించే నష్టపరిహారాలు పోయిన ప్రాణాలు తీసుకురాలేవు. కానీ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి. ఒకటి, రోడ్డు భద్రత.
చివరి రోడ్డు విస్తరణ పనులను నిర్దేశిత 18 నెలల్లో పూర్తి చేయాలి. అంతవరకు రోడ్లపై గుంతలను పూడ్చడం, క్రాష్ బ్యారియర్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయడం వంటి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలి. 2. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం. ఉచిత బస్సు పథకానికి అనుగుణంగా ప్రభుత్వం వెంటనే కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో టెక్నాలజీ సాయంతో అదనపు సర్వీసులను నడపాలి. డ్రైవర్ల పని గంటలను నియంత్రించి వారికి సరైన శిక్షణ ఇవ్వాలి. 3. జవాబుదారీతనం. ప్రతి రహదారికి సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలి. ప్రమాదాల డాటాను సరిగ్గా నమోదు చేసి దాని ఆధారంగా చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై, ముఖ్యంగా భారీ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. చివరి ప్రమాదంలో మనం కోల్పోయింది కేవలం 19 మంది ప్రాణాలను కాదు, మన వ్యవస్థపై నమ్మకాన్ని. వారి మరణం మనకు ఒక హెచ్చరిక. ఇది డ్రైవర్ల నిర్లక్ష్యం మాత్రమే కాదు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఒక వ్యవస్థాగత నిర్లక్ష్యం వలన జరిగిన హత్య. చనిపోయిన వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి నష్టపరిహారాలు కాదు, భవిష్యత్తులో ఇలాంటి మరో దుర్ఘటన జరగకుండా చూసే పటిష్టమైన చర్యలు మాత్రమే వారికిచ్చే మనం నిజమైన నివాళి. ఆ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మనందరి బాధ్యత. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.